అండి హలో అండి దిస్ ఈజ్ డాక్టర్ రవిశంకర్ పీడియాట్రిషియన్ నియోనటాలజిస్ట్ ఫ్రమ్ సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్ హైదరాబాద్. సో ఇప్పుడు మీ ముందు పిల్లల్లో ఫీవర్ వస్తే మనం ఏం చేయాలి, ఎందుకు వస్తాయి, ఇలాంటి విషయాల గురించి మనం మటుకి మాట్లాడుకుందాం. ఒకటంటే ఫీవర్ అంటే ఏంటి అంటే మనం చేత్తో ముట్టుకుని తనకి ఫీవర్ ఉంది అని మనం చెప్పలేము. అంటే బాగా వేడిగా ఉండొచ్చు. కామన్గా పేరెంట్స్ అన్నది ఈ హెడ్ ముట్టుకొని ఇంకా చేతులు కాళ్ళు మటుకి బాడీ ముట్టుకొని తనకి మటుకి ఫీవర్ వచ్చింది అనేసి అనుకుంటారు. అలాంటి డౌట్ వచ్చినప్పుడు డెఫినెట్గా థర్మామీటర్తో చెక్ చేయాలి. అంటే చంకలో కానీ ఆర్ ఒకటి ఏమన్నా డిజిటల్ థర్మామీటర్తో కానీ ఇయర్లో కానీ లేకపోతే ఫోర్హెడ్లో కానీ మనం చూసుకొని తనకి టెంపరేచర్ ఎంత ఉందో మనం మటుకి చూసుకోవాలి. బాడీ టెంపరేచర్ 99.5 కంటే అబవ్ ఉంటే దాని అర్థం ఏంటంటే తనకి ఫీవర్ ఉన్నట్లు. ఒకటి ఏంటంటే అతి చిన్న పిల్లలు అంటే 3 నెలల కంటే తక్కువ పిల్లల్లో ఈవెన్ 99.5 100 వచ్చినా సరే మనం మటుకి వరీ అవ్వాలి. కానీ 3 months అయిపోయాక 102 కంటే అబవ్ వెళ్ళింది అంటే మనం మటుకి ఎందుకు వచ్చిందో మనం మటుకి తెలుసుకోవాలి. సో వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఫీవర్ అన్నది మెజర్ చేయాలన్నమాట. అంటే టైం టు టైం ఎవ్రీ 5-6 అవర్స్కి ఒకసారి చూసుకొని రికార్డ్ చేయాలి. ఎందుకు వస్తుంది ఫీవరు? యూజువల్గా మటుకి వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తాయి, లేకపోతే అప్పుడప్పుడు కొన్ని రకాలైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా వస్తుంది, అప్పుడప్పుడు మటుకి వ్యాక్సినేషన్స్ ఇవ్వడం వల్ల కూడా వస్తుంది, ఆర్ కొద్దిగా వార్మ్ ఎన్వైర్న్మెంట్లో కానీ పెట్టినా సరే అప్పుడప్పుడు మటుకి రావచ్చు. సో మనం ఈ ఫీవర్ వచ్చినప్పుడు మనం మటుకి ఏం చేయాలి? ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫ్లూయిడ్స్ బాగా ఇవ్వాలి. అంటే హైడ్రేషన్ బాగా మెయింటైన్ అయితే చేయాలి. అది వాటర్ అవ్వచ్చు, ఏమైనా జ్యూసెస్ అవ్వచ్చు, సూప్స్ అవ్వచ్చు, ఆర్ ఓఆర్ఎస్ అవ్వచ్చు. అండ్ కొద్దిగా ఎక్కువగా మటుకి ఆడుకొని ఇవ్వకూడదు. ఫీవర్ వచ్చింది అంటే ఒక చోట బెస్ట్గా ఉండాలి. అండ్ కంఫర్టబుల్ క్లోదింగ్ వేయాలి. రూమ్ టెంపరేచర్ కూడా కొద్దిగా చల్లగా ఉండేటట్లు మనం మటుకి చూసుకోవాలి. అండ్ కామన్గా మనం మటుకి వాడేది ఏంటంటే పారాసెటమాల్ అన్నమాట. సో ఈ పారాసెటమాల్ అన్న మందు మీరు మటుకి తీసుకొని వాడుకోవచ్చు. దీని డోస్ ఏంటంటే అరౌండ్ 15 milligrams per kg బాడీ వెయిట్. సో అలాగా ఆ డోస్ కొద్దిగా క్యాల్కులేట్ చేసి డ్రాప్స్ అన్న వాడచ్చు, లేకపోతే సిరప్ అన్న వాడవచ్చు. పారాసిటమాల్లో మనం ఇంట్లో కానీ పెట్టుకుంటే హ్యాండీగా ఉంటుంది. అండ్ ఇది అందరి పిల్లలకి ఎవరికైతే మటుకి ఫీవర్ ఉందో ఫీవర్ టైంలో బాగా ఫ్లూయిడ్స్ ఇస్తూ ఇది మటుకి పారాసిటమాల్ ఇవ్వాలి. సో ఫీవర్ కానీ కంట్రోల్ అవ్వట్లేదు అంటే అప్పుడప్పుడు మనం మటుకి ఐబుప్రోఫెన్ కూడా ఇస్తూ ఉంటారన్నమాట. సో ఐబుప్రోఫెన్ ఇవ్వడం వల్ల హై గ్రేడ్ ఫీవర్ అప్పుడప్పుడు కొద్దిగా కంట్రోల్ అయిపోతూ ఉంటుంది. సో ఒకవేళ కానీ ఫీవర్ కంట్రోల్ అవ్వట్లేదు అంటే 102, 103, 104 అలాగ బాగా హైగా వస్తుంది అండ్ పారాసిటమాల్తో అస్సలు కంట్రోల్ అవ్వట్లేదు, ఆర్ 3-4 రోజుల కంటే ఎక్కువ ఉంది అంటే మనం ఒకసారి పీడియాట్రిషియన్తో సంప్రదించి అసలు ఎందుకు వస్తుందో అది మనం మటుకి తెలుసుకోవాలి. సో దీంతో మనకి ఏంటంటే అది తెలుసుకొని అప్పుడప్పుడు మటుకి అవసరం అనుకుంటే మనం మటుకి బ్లడ్ టెస్ట్ కూడా చేసి చూసి అప్పుడు దానికి మటుకి తగిన మనం మటుకి మెడికేషన్స్ అయితే ఇవ్వచ్చు. సో కొన్ని టైప్స్ ఆఫ్ ఫీవర్స్ ఏంటంటే కంటిన్యూస్గా ఉంటాయి, కొన్ని మటుకి రావడం పోవడం ఉంటాయి. చాలామంది పిల్లలు ఫీవర్ ఉన్నప్పుడు కొద్దిగా డల్గా ఉంటారు అండ్ ఫీవర్ తగ్గినప్పుడు యాక్టివ్గా ఉంటారు. సో అప్పుడప్పుడు కొంతమంది పిల్లల్లో ఫీవర్తో పాటు చలి వణుకు కూడా వస్తుంది. సో ఇలాగా ఈ కంటిన్యూస్ ఫీవరా, ఇంటర్మీడియటా, విత్ చిల్సా కాదా అనేసి మనం తెలుసుకొని దాని ప్రకారంగా మనం మటుకి ట్రీట్మెంట్ అయితే ఇస్తూ ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఈ ఫీవర్ అన్నది అబ్నార్మల్ కాదు. ఫీవర్ రావడం అన్నది నార్మల్ ఫినామినా. అంటే ఫీవర్ ఒక రకమైన బాడీకి ఇమ్యూనిటీ ఇస్తూ ఉంటుంది అన్నమాట. ఇమ్యూనిటీ ఇవ్వడం వల్ల ఒక రకమైన ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటుంది. సో ఫీవర్ని తగ్గించడం
అంటే ఇమ్మీడియట్గా తగ్గిపోవాలి అనేసి మనం మనకి అనుకోకూడదు. కొద్దిగా ఫీవర్ ఉన్నా అది బాడీకి మంచిదే. కానీ కొంతమంది పిల్లలకి ఫీవర్తో పాటు ఫిట్స్ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఎవరికి ఫిట్స్ వస్తాయో ఎవరికి రాదో మనం అది చెప్పలేము. కొంతమందికి వస్తాయి, కొంతమందికి రాదు అన్నమాట. సో ఫీవర్ అప్పుడప్పుడు తనకి మటుకు వ్యాక్సినేషన్ వల్ల కూడా వస్తూ ఉంటుంది. అండ్ యూజువల్లీ డీపీటీ వ్యాక్సినేషన్తో వస్తూ ఉంటుంది. సో డిటిఏపితో కాదు, డీపీటీతో వస్తూ ఉంటుంది. అండ్ కొంతమంది పిల్లలకి ఫీవర్తో ఫిట్స్ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఫిట్స్ అన్నవి తనకి చాలా అప్ టు 6 years వరకు తక్కువ ఏజ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో ఎప్పుడైనా తనకి మళ్ళీ ఫీవర్ వచ్చినప్పుడు హై గ్రేడ్ ఫీవర్ ఉన్నా, లేకపోతే ఇంతకుముందు ఏమైనా హెల్త్ సమస్యలు ఉన్నా, ఆర్ తనకి ఏమైనా హార్ట్ ప్రాబ్లం ఉన్నా, ఆర్ తను డల్గా ఉన్నా, వెంటనే మనం మటుకి ఎమర్జెన్సీకి తీసుకొని వెళ్ళి మనం మటుకి తనకి ఏమొచ్చింది అనేసి మనం తెలుసుకొని డాక్టర్ గారిని ఒకసారి చూసి మెడికేషన్స్ అయితే ఇవ్వాలి. థ్యాంక్ యూ.